హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ వన్ ఛానల్. ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైను బ్యాక్కు వెనక భాగంకి వీపుకి అతికినట్టుగా వచ్చేలాగా మీకు టిప్ చెప్తాను. వెనకది మీకు నెక్ కూడా బ్యాక్ చాలా మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ ఇట్లా లేవ్వకుండా నీట్గా ఇట్లా అతికినట్టుగా వస్తుంది వెనక వైపు. చూడండి, మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, వీడియోలోకి రండి. చూడండి, ఫస్ట్ మన నెక్ వెడల్పు ఎంతుందో అంతా ఒక వేరే క్లాత్ తీసుకోవాలన్నమాట. నార్మల్ క్లాతే. చూడండి, ఇలా 2.5 వెడల్పు గల్ల వెడల్పు పెట్టుకోవాలి. ఈమె నెక్ వచ్చేసి ఎంత అంటే 9 ఇంచులు ఉంది. నేను 9.5 పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా ఒక బాక్స్ వేసుకొని తర్వాత మనము ఇంత ఒక 2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మనము చూడండి, ఇది ఎట్లా ఉందో అట్లా ఈ బాక్స్ మోడలే అంతా ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకోవాలన్నమాట మనము. చూడండి, ఈ గల్ల కట్ చేయొద్దు, ఇప్పుడే చూసుకోండి. చూడండి, ఇది సెంటర్ అన్నమాట బ్యాక్ నెక్. అలాగే ఇది కూడా సెంటర్ని ఒక కచ్చగా పెట్టుకోండి. ఇది ఇట్లా 2 సమానంగా పెట్టుకొని ఈ సెంటరు మళ్ళా ఈ క్లాత్ సెంటర్ మనం ఇలా నీట్గా అనుకొని సెంటర్కి సెంటర్ పెట్టుకొని ఇలా ఇలా నీట్గా అనుకొని మొత్తము ఒక కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇది మనకి బయటికి కనిపించదు, లోపల లైనింగ్కే ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం ఫస్ట్ ముందుగా ఒకటి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం 3 వైపులా కుట్టేసుకోవాలన్నమాట ఇట్లా నీట్గా. తర్వాత మనము బ్లౌజ్ క్లాత్ని వేసుకోవాలన్నమాట పైనుంచి. కాకపోతే ఈ క్లాత్ బయటికి కనిపించదన్నమాట, మనకి సేమ్ కనిపించదన్నమాట బయటికి. చూడండి, ఇది సమానంగా పెట్టుకొని ఇలా సేమ్ సమానంగా పెట్టుకొని ఇది కూడా మొత్తం లైనింగ్కి అటాచింగ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం. ఇది చూడండి, ఇలా నీట్గా అటాచింగ్ చేసుకున్నాక తర్వాత ఇది ఇలా సమానంగా కరెక్ట్గా మడత పెట్టుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట దీన్ని. చూడండి, ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో అంత బాక్స్ వేసుకొని ఏదైనా నెక్ డిజైన్ వేసుకుందాము. చూడండి, ఇది గల్ల వెడల్పు 2.5 చూసుకోండి. ఇప్పుడు ఈమె గల్ల హైట్ వచ్చేసి 9.5 ఉందన్నమాట. నేను ఒక 1/2 ఇంచు కచ్చకు పెట్టుకొని మొత్తం 10 ఇంచులు వేసుకుంటున్నాను మారకు. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అన్నమాట. చూడండి, కింద కూడా 2.5 వేసుకొని ఇలా బాక్స్ ఒకటి వేసుకుంటా. చూడండి, ఇలా తర్వాత ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ బయటికి వేసుకోవాలన్నమాట. ఈ 1/2 ఇంచ్ ఎక్కడ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనము ఒక 2.5 వద్ద. చూడండి, ఇక్కడ 2.5 దగ్గర ఇట్లా ఒక మారక్ వేసుకొని 2.5 దగ్గర ఒక 1/2 ఇంచు బయటికి రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుండి వేసుకుంటే మనకు నెక్ అనేది వెడల్పు వస్తుంది అనమాట మనకి. చూడండి, ఇలా లైట్గా ఇలా షేప్ తీసుకొని మెల్లగా తర్వాత ఇది కొద్దిగా ఇట్లా వెడల్పు అనుకొని చూడండి, ఇలా నేను ఒక 1/2 ఇంచ్. చూడండి, నేను ఇక్కడ ఏం చేసిన అంటే కొంచెం ఇది లైట్గా తీసుకుంటున్నా, ఎక్కువ వెడల్పు కాకుండా. చూడండి, 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ తీసుకున్నాను. నేను కుట్టేసరికి కరెక్ట్ 1/2 ఇంచ్ వెడల్పు అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షేపు నెక్ షేపుని బట్టి మనం ఎక్కడ ఎక్కువ తీసుకోవాలో చూసుకొని బయటికి రావాలన్నమాట. ఇది వచ్చేసి నేను 3.5 దగ్గర తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2.5 దగ్గర వెడల్పు తీసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లా ఇది షేప్ నెక్ అనమాట. ఇది చూడండి, ఇట్లా చూడండి, నెక్ ఇలా డిజైన్ వేసుకున్నాను కదా. ఈ డిజైన్ ఈ మారక్ మీదకేంచే మనం కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా
ఇలా చూడండి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను కదా! చూడండి ఇప్పుడు మనకి వెడల్పుగా అనిపిస్తుంది కదా! చూడండి నెక్ షేప్ కూడా బాగుంది. ఇప్పుడు ఇది కదలకుండా నేను ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఈ 3 జరిగిపోకుండా ఇలా నీట్‌గా ఒక కుట్టు చూడండి. మనము ఈ కలర్ తోటి పైపింగ్ వేసుకుందాము. ఇది బార్డర్ అన్నమాట. దీన్ని ఇలా క్రాస్‌లో వేసుకొని అన్ని ముక్కలు కట్ చేసుకుంటాను నేను. చూడండి ఇలా. ఇలా క్రాస్‌లో కట్ చేసేసుకొని చూడండి ఒకటి మీద పావించంత వెడల్పుతోటి అంటే చూడండి నేను వేలు పైననే ఎక్కువ శాతం మారకులు వేసుకొనే కట్ చేసుకో మారక్ తోటే పెట్టుకొని కట్ చేస్తుంటా అనమాట. చూడు ఇది 1 ఇంచు ఇది పావించు అనమాట. ఒకటి బావుతోటి వెడల్పుతోటి నేను అన్ని పీసెస్లు ఇలాగే క్రాస్‌లో కట్ చేసుకుంటా అన్ని. చూడండి ఈ ముక్కని ఇలా క్రాస్‌లో జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక తర్వాత ఈ ముక్క ఉంటదిగా ఈ ముక్కని ఇలా క్రాస్‌లో ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక ముక్క వేసుకొని ఇలానే క్రాస్‌లో జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి. చూడండి మనం ఇలా ఆల్రెడీ 3 కలుపుకొని ఒక కుట్టు వేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని మంచిగా పైపింగ్ వేసుకుందాము. మొత్తం ఈ నెక్కుకి. చూడండి ఇలా కొంచెం టైట్ పట్టుకోవాలి కొద్దిగంతా. ఎందుకంటే మనకి ఇది లూజ్‌గా వస్తే రింగులు రింగులు వస్తాయన్నమాట. పైపింగ్ నీట్‌గా రాదు. కొంచెం పైపింగ్ క్లాత్‌ని కొంచెం టైట్ పట్టుకోవాలి. చూడండి ఈ మూల మీదకి రాగానే ఇట్లా సూది పెట్టేసుకొని మళ్ళా మిషన్‌ని టర్న్ చేసుకోవాలి. ఇలా టెన్షన్‌ని టర్న్ చేసి మళ్ళీ ఈ మూల మీద సూది తీయొద్దు. మనకు మూల అనేది సరిగ్గా రాదనమాట సూది తీసేస్తే. చూడండి ఇప్పుడు ఈ రౌండింగ్ ఎలా ఉందో అలా కొద్దిగా మనం ఒక టెన్షన్ మాయ గ్యాప్ తోటి ఇట్లా మొత్తం రౌండ్‌ని కుట్టేసుకోవాలన్నమాట. నీట్‌గా వస్తది. తర్వాత ఇక రౌండ్స్‌లో కొంచెం ఎక్కువ టైట్ పట్టుకోవాలి. ఎందుకంటే మనకి రౌండింగ్ అనేది మంచిగా నీట్‌గా వచ్చేస్తదన్నమాట రౌండ్‌గా. చూడండి ఇలా ఇప్పుడు నార్మల్‌గా మామూలుగా గుంజాలి. కానీ కంపల్సరీ పైపింగ్ క్లాత్‌ని గుంజాలన్నమాట. ఎందుకంటే లూజ్ వస్తే అన్ని రింగ్స్ వస్తాయి. చూడండి ఇలా మూల మీదకి రాగానే ఇలా సూది పెట్టి చూడండి ఈ టెన్షన్‌ని కాలి క్లాత్‌ని ఒక్కదాన్ని టర్న్ చేయాలి. ఈ సూది మాత్రం అలానే ఉంచుకోవాలి. ఈ మూల మీద కుచ్చు రాకుండా ఈ క్లాత్‌ని అటు ఇటు అనుకొని మళ్ళా ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి. తర్వాత ఇది ఎలా ఉందో అదే షేప్ తోటి మనం కుట్టుకోవాలి. చూడండి ఇలా మూలల మీద మనం కంపల్సరీ కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా. తర్వాత ఇక్కడ కూడా మూల ఉంది కదా! ఇలా. మనకనేది మూల అనేది చాలా మంచిగా నీట్‌గా వస్తదన్నమాట. చూడండి ఇలా. తర్వాత దీన్ని ఏం చేయాలి ఒక ఫోల్డింగ్ తోటి ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. రఫింగ్ బయట కనిపియకుండా మనకి ఈ క్లాత్ తోటి అంతా కవర్ చేయాలన్నమాట. చూడండి ఈ రఫింగ్ ఇలా మనకి కుట్టిన క్లాత్ కనిపియకుండా ఇలా ఈ క్లాత్ తోటి కరెక్ట్ ఇక్కడ వరకి మనం ఎక్కడ వరకి కుట్టామో అక్కడ వరకి ఈ ఫోల్డింగ్ ఉండాలన్నమాట. చూడండి ఇలా నీట్‌గా ఒక కుట్టు వేసేసుకోవాలి దీనిపైన. చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా! దీన్ని మళ్ళీ ఏం చేయాలి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. మనకి థ్రెడ్ ఏ సైజులో ఉంటదో అదే సైజులో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ అనేది చాలా నీట్‌గా వస్తది. ఒకటే మోడల్‌లో వస్తదన్నమాట. సేమ్ చూడడానికి థ్రెడ్ పైపింగ్ మోడలే ఉంటదన్నమాట ఇది. చూడండి ఇలా. దీని పైపింగ్ పక్క నుండే కుట్టు రావాలి. మనము సన్నగా ఒకే సైజు వచ్చేటట్టుగా ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ కుట్టు పెట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇలా నీట్‌గా వచ్చేస్తది. చూడండి. ఇలా మొత్తం. పైపింగ్ పక్క నుండే స్టిచ్చింగ్ పెట్టుకుంటే చూడండి ఇట్లా చాలా బాగా వస్తదన్నమాట. సేమ్ థ్రెడ్ పైపింగ్ మోడలే వస్తది. చూడండి. తర్వాత ఈ రౌండింగ్‌లో నేను కుట్టు పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఈ రౌండింగ్ షేపు మనం కుట్టు పెడితే సరిగ్గా ఫోల్డింగ్ రాదన్నమాట. కుచ్చు వస్తది ఇక్కడ. అందుకే ఇలా ఫోల్డింగ్ ఇవ్వలే అన్నమాట నేను. చూడండి ఇలా. చూడండి ఈ మూల మీది వరకి కరెక్ట్‌గా
ఇలా ఒకసారి మనం చేయితోటి ఇట్లా అన్నామనుకో, ఇక్కడున్న రౌండింగ్ గూడా చాలా నీట్‌గా వచ్చేస్తది. ఏ ముడతలు రాకుండా చూడండి. కరెక్ట్ మనం ఇక్కడ మూల వచ్చింది గదా! ఈ మూల మీద కంపల్సరీ సూది పెట్టాలి. ఇలా పెట్టి చూడండి ఈ వెనకాతలది ఇట్లా టర్నింగ్ చేయాలన్నమాట. మనకి మూల అనేది చాలా నీట్‌గా వస్తది. ఇంకొంచెం ఒక కుట్టు వేసి చూడండి. ఇప్పుడు ఇది ఇలా టర్న్ చేసినామనుకో మనకి మూల అనేది చాలా నీట్‌గా వస్తది. చూడండి ఇలా. ఇక్కడ పైపింగ్ కూడా చాలా బాగా వస్తదనమాట. రౌండ్ షేప్ మంచిగా నీట్‌గా తిరుగుతది. చూడండి. పైపింగ్ పక్క నుండే రావాలి. ఇలా. చూడండి. తర్వాత ఇదంతా ఇలానే నార్మల్‌గా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ ఒకేలాగా ఉండేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మూల ఉంటాయి గదా! ఈ మూలల మీద ఈ పైపింగ్ క్లాత్‌కి ఇలా కచ్చగా పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనకు మూల అనేది మంచి టర్న్ అయితది. చూడండి. చూడండి ఇలా సన్నం పైపింగ్ వచ్చింది గదా! ఇప్పుడు ఈ క్లాత్ ఇలా బయటికి రాకుండా దీనిపైన టెన్షన్ గ్యాప్ తోటి మనం మంచిగా నీట్‌గా కుట్టు పెట్టేసేసుకుందాము. చూడండి. ఇలా మొత్తం. ఇలా మొత్తం స్టిచ్ పెట్టేసుకోవాలనమాట నీట్‌గా. చూడండి. చూడండి ఇక్కడ మూల వచ్చినప్పుడు మూల మీద కరెక్ట్‌గా ఇలా సూది పెట్టేసుకొని తర్వాత ఇక్కడ ఇలా షేప్ తోటి మంచిగా వేసుకోవాలనమాట. ఇలా. చూడండి. టెన్షన్ గ్యాప్ తోటి నీట్‌గా వేసుకోవాలి. చూడండి. ఇలా. చూడండి బాగొచ్చింది గదా పైపింగు మొత్తము. ఇలా సన్నం పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వేసుకుంటాం గదా! మనకనేది ఇగో ఇలా లేసి నిలబడవనమాట. ఇలా స్టిఫ్‌గా వెనక భాగంకి ఇలా అతికినట్టుగా వస్తదనమాట నెక్. ఇలా నీట్‌గా ఇలానే ఉండిపోతదనమాట. మనకి ఇలా లేచినట్టు రాదు నెక్కు. ఇట్లా మనం ఇంకో క్లాత్ వేసి పైపింగ్ వేస్తే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.